అండి వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీస్ ఫ్యామిలీ. ఈరోజు నేను మీకు విషయం చెప్దామని వచ్చాను అనమాట. అదేంటి అని అంటే మా అమ్మ వాళ్ళకి లక్కీ డ్రా వచ్చింది. మీకు లక్కీ డ్రా వచ్చింది అని చెప్పేసి ఒక కాల్ అయితే వచ్చిందనమాట. అదేమని అని అంటే మీకు కిచెన్ వేర్ ఐటెం వచ్చింది, ఇంకోటేంటి మీకు ఏదైనా 41 కంట్రీస్లో మీకు ఇష్టమైన ఒక కంట్రీకి మీరు ఫ్రీగా ఒక 5 days వెళ్ళి రావచ్చు. మేమే మొత్తం పెట్టుకుంటాం, హోటల్ ఫుడ్ మొత్తం మేమే పెట్టుకుంటాం. అండ్ 1 year హెల్త్ ఇన్సూరెన్స్ ఒక హాస్పిటల్లో, అది నేను చెప్పడం ఎందుకులే, ఆ హాస్పిటల్లో మీకు వచ్చింది అని చెప్పేసి ఒక గిఫ్ట్స్ వచ్చినాయి అని చెప్పి ఏదో ఒక కాల్ వచ్చింది. అది ఏ కంపెనీ నుంచి వచ్చింది అనేది కూడా నేను చెప్పను. అది ఎందుకులేండి, మళ్ళీ అదొక నెగిటివిటీలా ఉంటుంది అనమాట. ఎందుకు అని నేను చెప్పట్లేదు అది ఏ కంపెనీ నుంచి వచ్చిందని కూడా. సరే ఓకే, బాగానే ఉంది కదా. కిచెన్ వేర్ అనగానే ఇక పడిపోతారు కదా ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు. కిచెన్ వేర్ అనగానే ఖచ్చితంగా మంచిదేమో, ఏదైనా వచ్చిందేమో అని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది కదా. ఇన్ని కంట్రీస్లో ఒక కంట్రీ ఫ్రీ అని అంటున్నారు, నిజమేనేమో అని చెప్పేసి అయితే నేను కూడా ఫోన్ మాట్లాడాను వాళ్ళతో. మా అమ్మ చెప్పిన తర్వాత అసలు ఇది ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ వెళ్ళారంట. ఆ పెట్రోల్ బంక్లో ఏమైంది అంటే ఒక అమ్మాయి వచ్చిందంట, వచ్చి ఒక కూపన్ ఇచ్చింది. ఆ కూపన్ నెంబర్ ద్వారా మేము ఒక డ్రా అనేది వేస్తాము, మీ పేరు వస్తే కనుక మీకు ఒక 2 daysలో కాల్ వచ్చింది మేడం అని చెప్పారంట. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మా అమ్మ జస్ట్ ఒక నెంబర్ చెప్పేసి వచ్చేసిందంట. మా డాడీ కూడా అంత పట్టించుకోలేదంట వాటి గురించి. కూపన్ మాత్రం దాచిపెట్టారు మా డాడీ అయితే. సో అదేమైందంటే వాళ్ళు ఒక 2 daysకి కాల్ చేశారు. కాల్ చేసి ఇలా మీకు లక్కీ డ్రాలో ఇలా వచ్చింది అని చెప్పారంట. సరే అని చెప్పి వీళ్ళు ఆ కాల్ వచ్చింది కదా, ఆ కాల్ రాగానే సరే అయితే అని ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళు నమ్మలేదు. కాల్ రాగానే వాళ్ళు ఇవన్నీ చెప్తుంటే మాకు అవసరం లేదండి అని చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ నాకు చెప్పింది ఇలా కాల్ అయితే వచ్చింది, ఇలా వాళ్ళు చెప్పారు, ఇలా అంటానంటే సర్లే అసలు కనుక్కుందాం అని చెప్పేసి నేను ఫోన్ మాట్లాడాను. నేను ఫోన్ మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే కిచెన్ వేర్ వచ్చింది, మీకు బాక్స్ వచ్చింది మేడం, ఆ బాక్స్లో ఏమొచ్చినాయో మాకు తెలియదు అని చెప్పింది. నేనేమన్నాను, ఇది కిచెన్ వేర్ అంటున్నారు, అసలు ఏమొచ్చిందని చెప్పేసి నేను అడిగితే లేదు మేడం అది బాక్స్లో వచ్చింది, మాకు అసలు తెలియదు అని చెప్పింది. సరేలేండి అయితే అని చెప్పేసి అనుకున్నాము. మీకు స్లాట్ బుక్ చేస్తాము, 2కి వస్తారా 4కి వస్తారా అంటే నేను మా డాడీని అడిగి 4కి వెళ్దామని అన్నారని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. 4కి వెళ్దాం అన్నారని చెప్పేసి 4కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను అవి చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే అక్కడ లోపల ఏం జరిగిందని చెప్పేసి అయితే తీయకూడదంట. నేను అడిగాను ఒక చిన్న క్లిప్ తీసుకొచ్చా అంటే లేదు మేడం మేము ఒప్పుకోము అని అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందనంటే సీన్ టు సీన్ చెప్పేస్తా ఇప్పుడు మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒక 5 minutes వెయిట్ చేయండి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళని వచ్చి వాళ్ళ ఇద్దరు పేర్లు, ఇంటి పేర్లు అన్నీ అయితే అడిగారనమాట. సరే అయితే అని చెప్పి అన్నీ చెప్పారు, ఇంత ఏజ్ అని చెప్పారు, ఏమొచ్చి చేస్తారని చెప్పారు, పిల్లలు ఎంతమంది అని అడిగారు చెప్పారు. ఆ తర్వాత ఏమైంది అంటే లోపలికి రమ్మన్నారు. నేను కూడా వెళ్ళాను, 3 members రావచ్చు అన్నానండి. నేను కూడా వెళ్ళాను సర్లే అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందన్నమాట. ఏమని మీకు ఇవన్నీ గిఫ్ట్స్ 50,000లో వచ్చినాయి మేడం, మేము 50,000 వరకు మీకు పెడతాం అని చెప్పి స్టార్ట్ చేశారట. అసలు మా అమ్మకి మా నాన్నకి ఈ ఇన్సూరెన్స్ ఇవేం అవసరం లేదు. నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ కూపన్లు పంచి ఏదో లక్కీ డ్రా అది అని చెప్పి ఇట్లా పిలుస్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. మాకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. లిస్ట్ ఏంటి, ఈ లిస్ట్లో ఒక 41 cities అయితే ఉన్నాయి. అవి మీకు ఇష్టమైతే మీరు వెళ్ళొచ్చు. అది కూడా ఒక్కటి ఆమె ఫోన్ నేను చెప్పింది 5 days అని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది 3 days మాత్రమే. మీరు ఏదన్నా మీకు ఇష్టమైంది ఒక సిటీ సెలెక్ట్ చేసుకోండి, 3 days, అది 2 nights అంతే అని చెప్పారు. ఫోన్లో ఒకటి, రియల్గా ఒకటి అది చెప్పారు. సరే అయితే అని అనుకున్నాం. హాస్పిటల్ ఫ్రీ అన్నాం కదా, అది ఐ హాస్పిటల్, కళ్ళకి ఐ హాస్పిటల్ 1 year హెల్త్ ఇన్సూరెన్స్. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రావెల్కి సంబంధించింది ఏముందండి, వెనక కొన్ని ఇస్తారు కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని. మనం అంటే ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు పర్ పర్సన్కి వచ్చి 800 rupees మనం ముందే కట్టాలంట టికెట్స్కి. వీళ్ళు ఏం చెప్పారు, మొత్తం ఫ్రీ అన్నారు. లేదు, అది కాదు, తీసేయండి, అది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసేయండి. ఇంకా నెక్స్ట్ ఏం స్టార్ట్ చేశారంటే మీరు ఇంత ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఇంత డబ్బులు వస్తాయి, మీరు ఇంత ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఎంత డబ్బులు వస్తాయని ఇన్సూరెన్స్ స్కీమ్ల గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక మా డాడీకి చిరాకు వచ్చేసింది. అసలు ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు నమ్మారు అని మా డాడీ ఇక దారంతో తిడతానే ఉన్నారు మమ్మల్ని. మేము ఎప్పుడు ఏది నమ్మలేదు, నిజంగా చెప్తున్నా, మేము ఎప్పుడు ఏది నమ్మలేదు.
నేను ఆ పేరు చెప్పడం ఎందుకు అని నేను చెప్పట్లేదు, కానీ మీరైతే మీకు ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చినాయి అసలు నమ్మొద్దు. ఆల్రెడీ మా అక్కకి వచ్చిందంటే ఇది మా అక్క తర్వాత చెప్తుంది మాకు. మా అక్క ఫస్ట్ చెప్పేసింది ఇలా మాకు కూడా కాల్ వచ్చింది, మేము సేమ్ ఆఫీస్కి వచ్చాము, మాకు సిల్వర్ కాయిన్ వచ్చిందని చెప్పింది. అది చెప్పిన తర్వాత కూడా వినలేదు మేము, అనుకోకుండా వెళ్ళినందుకు మాకేమేమి వచ్చినాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పని పాట ఏమీ లేనట్టు మేము వెళ్ళాం అనమాట. అస్సలు మంచి టైం వేస్ట్ అంటే ఇది. అసలు మేమందరం వెళ్ళాం, మా అక్క కూడా వచ్చింది, మళ్ళీ మా అక్క చెప్తానే ఉంది, అది కూడా వచ్చింది. ఏదో ఇంకా ఏదన్నా గొప్పగా ఇస్తారని అనుకున్నది, అదేమనుకుందంటే లాస్ట్కి మీకు కప్పులన్నా ఇచ్చారు, మాకైతే ఏదో అలా అని చెప్పి మా అక్క వచ్చింది. కానీ అక్కడ ఏమంత జరగలేదు. మీకు ఆ ట్రావెల్ ఇచ్చారు కదా, ఈ ట్రావెల్ ఏంటంటే మనం అంతా ఒక 1 month బిఫోర్ అంటే బుక్ చేసుకుంటే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారంట. అలా బుక్ చేసుకోవాలంటే మా అక్క ఏం ఫీల్ అయిందంటే మీకు ఆ కప్పులన్నా వచ్చినాయి, ఆ ట్రావెల్ అన్నా వచ్చింది, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మాకు అవి కూడా రాలా, ఒక సిల్వర్ కాయిన్ ఇచ్చారు చిన్నది అంది.